తోటకూర పుల్లగూరని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా సంగట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తోటకూర పుల్లగూరని నేను చేసిన ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి సైడ్ డిష్గా ఉల్లగడ్డ తాలింపుని పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ తోటకూర పుల్లగూరని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్ అనేది తీసుకునేసేయండి. ఒక కట్ట తోటకూరని నీట్గా వలిచి వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి కుక్కర్లో వేసుకునేసేయండి. అలాగే ఒక 2 టమాటాలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఈ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఎర్రగడ్డ, కొంచెం చింతపండు, ఇలా వీటన్నింటినీ వేసుకునేసి ఒక చిటికెడు పసుపును కూడా వేసుకునేసేయండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసేయండి. ఎక్కువ నీళ్ళు అనేది పోసుకొని అవసరం లేదండి. అర గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ అనేది రానివ్వండి. 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ని ఆపేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూస్తున్నారు ఈ విధంగా విజిల్ అనేది తీసేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉండే వాటర్ని అంతా వేరే గిన్నెలోకి తీసుకునేసి ఇప్పుడు ఈ తోటకూరని మొత్తం కూడా స్మాషర్ తోటి బాగా స్మాష్ చేసుకునేసేయండి. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకునేసి బాగా స్మాష్ చేసుకునేసేయాలి. ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకునేసేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 మెంతులు గింజలు, 4-5 తెల్లపాయలు, అలాగే చిన్న ఎర్రగడ్డని పీసెస్గా కట్ చేసి బాగా వేయించుకొని ఈ తోటకూర పుల్లకూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలండి. ఇదే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పుల్లకూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి.